హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మేము ముందరికి వచ్చేసాం. ఇక్కడైతే మేము ఒక షార్ట్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం. సో మేము ఎక్కడ వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. మా మ్యారేజ్ 1 year కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి మేమైతే కోయంబత్తూరుకి వచ్చేసాము. సో ఇది ఫ్లైట్ ల్యాండింగ్ టైంలో క్యాప్చర్ చేస్తుంది. మా ఈ ట్రిప్ మాత్రం అవసరం జరిగింది. సో మీకైతే కంటిన్యూగా మా డే వైజ్ షెడ్యూల్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అన్ని వీడియోస్ చూసేయండి. యాక్చువల్గా ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు అన్నదానికి ఒక చిన్న మీకు కూడా సర్ప్రైజ్ ఉంది. సో ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఎందుకు చేయలేదు అనేది. Anniversary to both of you. Thank you. And congratulations on your baby too. Thank you. It's such a short flight. I wish we could do something for you. No issue, thank you. యాక్చువల్గా నేనైతే ఎయిర్ హోస్టెస్తో విష్ చేయించాను ఫ్లైట్లో. సో భానుకు అసలు షాకింగ్లో ఉండే, అంటే వాళ్ళు ముందే మమ్మల్ని అడిగారు. సో అంటే ఏ పర్పస్కి మేము కోయంబత్తూరు విజిట్ అవుతున్నాం అన్నట్టుగా. సో ఇంకా భాను వాళ్ళేదో షార్ట్ టైంలో అలా గ్రీటింగ్ ఇచ్చారనుకున్నాడు. కాకపోతే కిందకు వచ్చిన తర్వాత బస్సులో కూర్చొని టెర్మినల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు తనకు అర్థమైంది అది నేను అరేంజ్ చేసిన సర్ప్రైజ్ అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొంచెం లాంగ్ టైం తర్వాత. సో ఇదైతే కోయంబత్తూరు ఎయిర్పోర్ట్. మేమైతే అక్కడ కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ నియర్ బై ఒక హోటల్ చెక్ ఇన్ అయిపోయాం ఆ నైట్కి స్టే అవ్వడానికి. హోటల్ కూడా రీజనబుల్ ఉండే, 1000 రూపీస్లో అంత బాగుండే. ఒక నైట్కి స్టే చేయడానికి కంఫర్టబులే అనిపించింది మాకైతే, లో బడ్జెట్లో. అండ్ ఇదైతే నైట్ 12 o'clockకి ఇంకా మా యానివర్సరీ స్టార్ట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి తనకి వాచెస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము, ఎక్కువ ఫార్మల్స్ వేస్తుంటాడు కాబట్టి. సో అందుకోసం అని చెప్పేసి మా ఫస్ట్ మంత్ యానివర్సరీ కూడా వాచ్ ఇచ్చా, ఇప్పుడు కూడా వాచ్ ఇచ్చాను. తనకి బాగా నచ్చింది, అంటే ఫార్మల్స్ మీదకి బాగా సూట్ అవుతుంది అని నేను అలా సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. అండ్ తను వేసుకున్నా కూడా హ్యాండ్కి కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిందని అనిపించింది నాకు, క్యూట్గా ఉండే. అండ్ ఇలా మా డే స్టార్ట్ అయ్యింది. ఇంక ఇంటి నుంచి కాల్స్, విషెస్. యాక్చువల్లీ ఎవరికి చెప్పకుండా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అంటే ఎందుకు హెల్త్ కొంచెం రిస్క్ చేయడం అనేది అందరు మా కన్సర్న్ కోసం చెప్పారు. బట్ అది కూడా అంటే కేర్ తీసుకోవాలి, అది మా బాధ్యత. బట్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్దాం అన్నట్టుగా మేమే ప్లాన్ చేసుకున్నాము. Happy first anniversary, అత్త మామ. అత్త Happy mummy, happy anniversary. అండ్ అందరి విషెస్లో మా తన్షువి, మా చిక్కి విషెస్ మాకు చాలా స్పెషల్ ఉండే, అందుకే ట్యాక్స్ ఇస్తున్నా.